హాయ్ ఫ్రెండ్స్, బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వ్యాపారం పని మీద వచ్చి ఎలా ఆక్రమించుకున్నారు, మన భారతీయులందరినీ తమ బానిసలుగా ఎలా చేసుకున్నారు, అలాగే 200 సంవత్సరాలు మన భారతదేశ సిరి సంపదల్ని ఎలా దోచుకుని తమ దేశానికి పట్టుకుపోయారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, 1599లో జాన్ మిల్లర్ హాల్ అనే ఒక బ్రిటిష్ వ్యక్తిగత వ్యాపారిని బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడానికి పర్మిషన్ కోసం పంపారు. అప్పుడు 1608లో మన భారతదేశం బ్రిటిష్ వారికి పర్మిషన్ ఇచ్చింది. 1608 ఆగస్టు 24న బ్రిటిష్ వాళ్ళు తమ మొట్టమొదటి ఈస్ట్ ఇండియా కంపెనీని తూర్పు భారతదేశంలోని సూరత్ అనే ప్రాంతంలో స్థాపించారు. బ్రిటిష్ వాళ్ళు ఆ ఈస్ట్ ఇండియా కంపెనీలో లవంగాలు, జాజికాయలు, కాటన్ వస్త్రాలు, రంగులెద్దిన వస్త్రాలు మరియు పొట్టు వస్త్రాలు మొదలైన వాటితో వ్యాపారం చేసి మెల్లగా తమ ఈస్ట్ ఇండియా కంపెనీని అభివృద్ధి చేసుకున్నారు. అలా బ్రిటిష్ వాళ్ళు తమ కాటన్ కంపెనీలను భారతదేశంలోని కీలక ప్రాంతాలైన మద్రాస్, మచిలీపట్నం, అర్మాగావ్, బొంబాయి మరియు కలకత్తా మొదలైన ప్రాంతాలన్నింటిలో స్థాపించి తమ వ్యాపారాన్ని విస్తరించుకున్నారు. అలా వ్యాపారం ద్వారా బ్రిటిష్ వాళ్ళు భారతదేశం అంతటా విస్తరించి 150 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిశీలించి చివరికి 1757లో మొట్టమొదటిసారిగా గన్నులను ఉపయోగించి ప్లాసీ యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో సైనికులను ఓడించడం ద్వారా బ్రిటిష్ వాళ్ళు రాజకీయ నియంత్రణను పొందారు. అలా బ్రిటిష్ వాళ్ళు 1757 నుండి 1857 వరకు 100 సంవత్సరాలు పరిపాలించారు. మన భారతదేశంలో బ్రిటిష్ ఆర్మీని కూడా ఆ సమయంలోనే స్థాపించారు. మన భారతీయులు కష్టపడి బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగులు సంపాదించుకున్నారు. అలా 1857 మే 10న మీరట్ అనే ప్రాంతంలో మన భారతీయులు తిరుగుబాటు చేశారు. అలా 1857 మే 10లో మొదలైన ఈ భారత్ తిరుగుబాటు జూలై 1859 వరకు కొనసాగింది. దీన్నే సిపాయిల తిరుగుబాటు అని కూడా అంటారు. అలాగే మొదటి స్వాతంత్ర సంగ్రామం కూడా అంటారు. ఈ సిపాయిల తిరుగుబాటు తర్వాత మన భారతదేశం పూర్తి స్థాయిలో బ్రిటిష్ ఎంపైర్ చేతిలోకి వచ్చింది. ఆ తరువాత భారతదేశం అంతటా బ్రిటిష్ రూల్ మాత్రమే నడిచేది. అలా మన భారతీయులందరినీ బ్రిటిష్ వాళ్ళు తమ బానిసలుగా చేసుకుని ఒక్కొక్కరిని చిత్రహింసలు పెడుతూ భారత రైతుల భూములన్నీ స్వాధీనం చేసుకుని తిరిగి ఆ భూముల్లో వ్యవసాయం చేయాలంటే శిస్తు కట్టమని అనేక ఇబ్బందులు పెట్టేవారు. ఈ శిస్తుల కారణంగా ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయేవారు. అంతేకాదు, మన భారతదేశంలో ఉన్న కోహినూర్ డైమండ్, అలాగే బెంగళూరులోని కర్ణాటకలో ఉన్న కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో ఉన్న 900 టన్నుల బంగారం, ఇలా మొదలైన ఎంతో సిరి సంపదను అన్యాయంగా దోచుకుని తమ దేశానికి పట్టుకుపోయారు. ఇలా వ్యాపారం పేరుతో మన దేశానికి వచ్చిన ఈ బ్రిటిష్ వాళ్ళు ప్రపంచంలోనే నెంబర్ 1 సిరి సంపదలు కలిగిన దేశంగా నిలిచిన మన భారతదేశం మొత్తాన్ని దోచుకుని తమ దేశానికి పట్టుకుపోయారు. ఇలా మన భారతదేశ సిరి సంపదల్ని దోచుకొని మన భారతీయుల్ని తెల్లదొరలు చిత్రహింసలు పెడుతూ ఉంటే చూసి తట్టుకోలేక మహాత్మా గాంధీ, భగత్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి మరియు బాలగంగాధర్ తిలక్ మొదలైన ఎందరో మహానుభావులు తమ ప్రాణాలు అర్పించి భయంకరమైన యుద్ధాలు చేసి చివరికి 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకు బ్రిటిష్ వారి నుండి మనకు స్వాతంత్రం తెచ్చారు. కానీ అప్పటికి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని విడిచి వెళ్ళలేదు. అయితే 1950 జనవరి 26న బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి పూర్తి స్థాయిలో స్వాతంత్రాన్ని ఇచ్చి మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు.
అంతేకాదు మన దేశానికి స్వయం పరిపాలన కూడా ఆ రోజే అమల్లోకి వచ్చింది. కాబట్టి జనవరి 26న మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. ఇలా సుమారు 200 సంవత్సరాల తరువాత మన దేశానికి 1950లో పూర్తి స్థాయిలో స్వాతంత్రం వచ్చింది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ కంటెంట్ మీద వీడియో కావాలో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.